హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఏవైనా సజెషన్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటే కింద ఇచ్చిన ఈమెయిల్ ఐడికి పంపించండి, నేను తప్పకుండా చూస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ క్లాస్లో మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏజ్ ఆఫ్ మెజారిటీ, వాయిడ్ అగ్రిమెంట్, వాయిడ్ కాంట్రాక్ట్, వాయిడబుల్ కాంట్రాక్ట్, వాయిడ్ యాబ్ ఇనిషియో అంటే ఏంటి, మైనర్ అండ్ రూల్ ఆఫ్ ఎస్టాపల్, డాక్ట్రిన్ ఆఫ్ రెస్టిట్యూషన్, నెసెసిటీస్ సప్లైడ్ టు అ మైనర్, మైనర్ అండ్ కాంట్రాక్ట్స్ ఆఫ్ మ్యారేజ్, మైనర్ అండ్ కాంట్రాక్ట్స్ ఆఫ్ సర్వీస్షిప్, మైనర్ అండ్ బెనిఫిషియల్ కాంట్రాక్ట్స్, minor and partnership, minor and negotiable instruments, minor and agency, minor, tort and breach of contract agreement ante enti, minor and ratification. Friends, mana ee class topic capacity of the parties to enter into contract. అంటే కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యే పార్టీస్ కి అర్హతలు ఏమిటి? సెక్షన్ 11 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఎవ్రీ పర్సన్ ఈజ్ కాంపిటెంట్ టు కాంట్రాక్ట్ హూ ఈజ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ మెజారిటీ అకార్డింగ్ టు ద లా టు విచ్ హీ ఈజ్ సబ్జెక్ట్ అండ్ హూ ఈజ్ ఆఫ్ సౌండ్ మైండ్ అండ్ ఈజ్ నాట్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ కాంట్రాక్టింగ్ బై ఎనీ లా టు విచ్ హీ ఈజ్ సబ్జెక్ట్. ఇందులో మనం చూడాల్సినవి 3 పాయింట్స్. మొదటిది ఏజ్ ఆఫ్ మెజారిటీ, రెండవది సౌండ్ మైండ్, అంటే కాంట్రాక్ట్ చేసేటప్పుడు దాని రిజల్ట్ అంటే పర్యవసానం ఏమిటి అనేది తెలుసుకునే మెంటల్ స్టేట్ అంటే మానసిక పరిస్థితి ఆ వ్యక్తికి ఉందా లేదా. మూడవది ఈజ్ నాట్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ కాంట్రాక్టింగ్ బై ఎనీ లా, అంటే కాంట్రాక్ట్ చేయకూడదు అని ఏదైనా చట్టం ద్వారా నిషేధించబడిన వ్యక్తి అనేది చూడాలి. మొదటిది తీసుకుంటే ఏజ్ ఆఫ్ మెజారిటీ. సెక్షన్ 3 ఆఫ్ ఇండియన్ మెజారిటీ యాక్ట్ అనే దానిలో ఏజ్ ఆఫ్ మెజారిటీ ఏంటి అని చెప్పబడింది. అంటే ఎవ్రీ పర్సన్ who is deemed to have attained majority upon completion of 18 years. అంటే ఇప్పుడు మైనారిటీ అంటే ఏంటని మనం చూసుకుందాం. మైనర్ అంటే a person who has not completed the age of 18 years. సో ఇప్పుడు మైనర్ శారీరకంగాను బుద్ధిరీత్యాగాను ఇమ్మెచ్యూర్ అంటే పరిపక్వత అనేది ఉండదు. అండ్ ఈ వ్యక్తి ఎవరైనా ప్రొటెక్షన్లో ఉండాలన్నమాట. సో అందుకని అతన్ని మైనర్ అని అంటాము. ఇప్పుడు హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 1956 ఏం చెప్తుందంటే, ఒకవేళ ఒక వ్యక్తికి హూ ఇస్ అ మైనర్ అతనికి గార్డియన్ కనుక అపాయింట్ చేస్తే అతనికి మెజారిటీ అనేది 21 ఇయర్స్కి వస్తుంది. జనరల్గా 18 ఇయర్స్కి వస్తుంది. కానీ ఒకవేళ గార్డియన్ కనుక అపాయింట్ అయితే మాత్రం అతని ఏజ్ ఆఫ్ మెజారిటీ 21 ఇయర్స్కి అవుతుంది. ఇప్పుడు ఏ కోర్టు గార్డియన్ అపాయింట్ చేస్తుంది? డిస్ట్రిక్ట్ కోర్ట్. అగ్రిమెంట్ విత్ ఎ మైనర్ ఈజ్ వాయిడ్ యాబ్ ఇనిషియో, అంటే వాయిడ్ ఫ్రమ్ ద బిగినింగ్, అంటే మొదటి నుంచి ఇది చెల్లదు. ఇప్పుడు మనం వాయిడ్ అగ్రిమెంట్, వాయిడ్ కాంట్రాక్ట్, వాయిడబుల్ కాంట్రాక్ట్, వాయిడ్ యాబ్ ఇనిషియో అంటే ఏంటో చూద్దాం. వాయిడ్ అగ్రిమెంట్, ఈ అగ్రిమెంట్ చట్టం ద్వారా అమలు పరచలేనిది, అందుకే దాన్ని వాయిడ్ అని అంటాం. దీనికి ఎగ్జాంపుల్, ఒక అగ్రిమెంట్ మైనర్ కనుక చేసినా అది వాయిడ్ అవుతుంది. నెక్స్ట్ అగ్రిమెంట్ ఇన్ రెస్ట్రెయింట్ ఆఫ్ మ్యారేజ్, మ్యారేజ్ చేసుకోకూడదు అని ఏదైనా అగ్రిమెంట్ చేసుకున్నా ఇది వాయిడ్ అవుతుంది. వాయిడ్ కాంట్రాక్ట్, వాయిడ్ కాంట్రాక్ట్ అంటే ఇది ఇట్ కెనాట్ బి ఎన్ఫోర్సబుల్. ఈ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ మొదట్లో వ్యాలిడ్గా ఉంటుంది, కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల అది ఇన్వాలిడ్ అయిపోతుంది. వాయిడ్ కాంట్రాక్ట్లో డ్యామేజెస్ అనేవి పార్టీస్కి ఇవ్వబడవు, కానీ ఏదైనా బెనిఫిట్ కనుక క్యాష్ రూపంలో కానీ ఇంకే రూపంలో కానీ తీసుకుంటే ఆ బెనిఫిట్ని వెనక్కి రెస్టోర్ చేసేయాలి ఆ పార్టీస్కి. దీనికి ఒక ఎగ్జాంపుల్,
A promises to sell B his buffalo for rupees 25,000. A అనే అతను Bకి తన బఫెలో అమ్ముతానని చెప్పాడు. ఈ నిమిత్తం 5,000 అడ్వాన్స్ తీసుకోవడం జరుగుతుంది. కానీ నెక్స్ట్ డే ఆ బఫెలో చచ్చిపోతుంది. ఈ కేసులో కాంట్రాక్ట్ అనేది వాయిడ్ అయిపోతుంది. ఎందుకంటే ఏ విషయం అయితే అంటే బఫెలోని మీద ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ఆ బఫెలోయే లేనప్పుడు దెర్ ఇస్ ఇంపాసిబిలిటీ ఆఫ్ పెర్ఫార్మెన్స్, అంటే ఈ పెర్ఫార్మెన్స్ చేయటం జరగదు. కాబట్టి ఈ కాంట్రాక్ట్ వాయిడ్ అయిపోతుంది. ఈ కేసులో 5,000 రూపీస్ అడ్వాన్స్ తీసుకున్న అమౌంట్ అతనికి వెనక్కి ఇచ్చేయాలి. మూడోది వాయిడబుల్ కాంట్రాక్ట్. ఇందులో వన్ ఆఫ్ ద టూ పార్టీస్ కెన్ ఎన్ఫోర్స్ ఆర్ క్యాన్సిల్ ద కాంట్రాక్ట్. ఇందులో మొదట కాంట్రాక్ట్ వ్యాలిడ్గా ఉంటుంది. ఎప్పటిదాకా అంటే రెండో పార్టీ ఈ ట్రాన్సాక్షన్ నాకు వద్దు అని క్యాన్సిల్ చేసినప్పుడు. ఇందులో డ్యామేజెస్ అనేవి బాధపడిన పార్టీకి ఇవ్వడం జరుగుతుంది. దీని ఎగ్జాంపుల్, A asks B to sell his plot at a nominal price. A అనే అతను Bని నీ ప్లాట్ నాకు అమ్మేసేయి, లేకపోతే నేను నీ ఫ్యామిలీని హార్మ్ చేస్తాను అని చెప్తాడు. ఈ ప్లాట్ ఏదైతే ఉందో దాన్ని చాలా తక్కువ అమౌంట్కి అమ్మమని అతన్ని బెదిరిస్తాడు. సో బి అనే అతను ఆ కాంట్రాక్ట్ సైన్ చేస్తాడు. ఎందుకంటే థ్రెట్, అతనికి భయం వల్ల ఆ కాంట్రాక్ట్ని సైన్ చేయడం జరుగుతుంది. మనం ఇదివరకు చదువుకున్నట్టు ఏదైనా కాంట్రాక్ట్ కన్సెంట్ ఇవ్వాలి, మనిషి ఫ్రీగా అగ్రీ అయ్యి ఆ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలి. భయంతో కోయర్షన్ ఇవన్నీ మనం ఇదివరకు చదువుకున్నాం. సో ఈ కేసులో ఆ కాంట్రాక్ట్ అనేది థ్రెట్ వల్ల సైన్ చేయడం జరిగింది. సో ఈ కాంట్రాక్ట్ అనేది చెల్లదు. సో మొదట అది వ్యాలిడ్గా ఉన్న తర్వాత అది వాయిడబుల్ కాంట్రాక్ట్గా తయారవుతుంది. ఈ కేసులో బాధపడిన పార్టీ డ్యామేజెస్ కూడా క్లెయిమ్ చేయవచ్చు. నెక్స్ట్ వాయిడ్ యాబ్ ఇనిషియో, అంటే ఈ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ ఏదైతే ఉంటుందో, లీగల్ డాక్యుమెంట్, కాంట్రాక్ట్, అగ్రిమెంట్ ఏదైనా సరే ఆ ట్రాన్సాక్షన్ మొదటి నుంచే చెల్లుబాటు కానిదిగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కాంట్రాక్ట్ టు కిల్ సమ్వన్ అనేది ఇది మొదటి నుంచే వాయిడ్ యాబ్ ఇనిషియో, అంటే ఇది చెల్లదు. ఎందుకంటే ఇట్ ఈస్ అగేన్స్ట్ ద పబ్లిక్ పాలసీ, ఇది క్రైమ్ కాబట్టి. కెపాసిటీ ఆఫ్ ద పార్టీస్ టు ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్. ఇందులో మొదటిది డిస్క్వాలిఫికేషన్ బై మైనారిటీ, అంటే మైనర్తో చేసిన కాంట్రాక్ట్ చెల్లదు. మైనర్ డస్ నాట్ హ్యావ్ ద కెపాసిటీ టు ఎంటర్ ఇంటూ అ కాంట్రాక్ట్. దీనికి మనం ఒక ఫేమస్ కేసులో చూద్దాం, మొహరీ బీబీ వర్సెస్ ధర్మోదాస్ ఘోష్. ఇందులో ధర్మోదాస్ ఘోష్ అనేవాడు మైనరు, బ్రహ్మోదత్ హీఈస్ ద మనీ లెండర్. మొహరీ బీబీ బ్రహ్మోదత్ తాలూకా వైఫ్, కేదార్నాథ్ అనే అతను ఏజెంట్. ఇతను బ్రహ్మోదత్ బిహాఫ్లో అతని పనులు చేస్తూ ఉంటారు. ఇక్కడ ధర్మోదాస్ ఘోష్ మైనర్, అతను ప్రాపర్టీ తాలూకా ఓనర్. ఇతను మైనర్ అవడం వల్ల అతని మదర్ ఆ ప్రాపర్టీకి లీగల్ కస్టోడియన్. ధర్మోదాస్ ఘోష్కి కొంచెం మనీ అవసరం పడింది, డబ్బులు అవసరం పడాయి. అతను కేదార్నాథ్ని అప్రోచ్ అయ్యి నాకు లోన్ కావాలి 20,000కి అని చెప్తాడు. ఈ లోన్ నిమిత్తం అతని ప్రాపర్టీని తనఖా పెడతాడు, మార్టిగేజ్ చేస్తాడు. కేదార్నాథ్ దానికి అగ్రీ అయ్యి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా 10,500 రూపాయలు అతనికి పే చేస్తాడు. ఇప్పుడు ధర్మోదాస్ తాలూకా మదర్ కేదార్నాథ్కి ఒక లెటర్ రాస్తారు. ఏంటంటే ఇతను మైనరు, ఈయనతో నువ్వు ట్రాన్సాక్షన్ చేస్తున్నావు కాబట్టి ఇది చెల్లదు అని చెప్తారు. సో బ్రహ్మదత్ అప్పుడు ఒక కేసుని ఫైల్ చేస్తారు, నేను అతనికి ఇచ్చిన అమౌంట్ని వెనక్కి ఇచ్చామని. ఇప్పుడు మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఒక మైనర్తో చేసిన కాంట్రాక్ట్ ఇట్ ఈస్ వాయిడ్ యాబ్ ఇనిషియో, అంటే మొదటి నుంచి కూడా చెల్లదు. మైనర్ ఏదైనా కాంట్రాక్ట్ చేస్తే అది నువ్వు పర్ఫామ్ చేయాలి అని అతన్ని మనం చెప్పలేము.
సో ఇన్ ద మీన్ వైల్ బ్రహ్మోదత్ చనిపోతాడు. సో అతని వైఫ్ ఈ అపీల్తో ప్రొసీడ్ అవుతారనమాట. అందుకని ఈ కేసుని మనం మొహరీ బీబీ వర్సెస్ దామోదర్ ఘోష్ అని అనుకుంటాం. సో ఇక్కడ కోర్ట్ ఏం చెప్పిందంటే రెస్టోరేషన్ ఆఫ్ బెనిఫిట్స్ అంటే ఏదైనా తీసుకున్నప్పుడు దాన్ని వెనక్కి ఎప్పుడు తీసుకోగలం అంటే ఒక కాంట్రాక్ట్ అనేది ఉన్నప్పుడు. ఇక్కడ కాంట్రాక్ట్ లేదు కాబట్టి మనం ఆ మైనర్ని ఆ అమౌంట్ వెనక్కి ఇవ్వాలి అని అనలేము. మైనర్ అండ్ రూల్ ఆఫ్ ఎస్టాపిల్. రూల్ ఆఫ్ ఎస్టాపిల్ ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి గనక ఒక స్టేట్మెంట్ ఇస్తే కొన్నాళ్ల తర్వాత నేను ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు అని అతను దాన్ని డినై చేయలేరు. కానీ రూల్ ఆఫ్ ఎస్టాపిల్ అనేది మైనర్కి ఎగెన్స్ట్గా వర్తించదు. దీనికి సంబంధించిన ఒక ఫేమస్ కేస్ ఖాన్గుల్ వర్సెస్ లఖా సింగ్. ఇందులో మైనరు అతని ఏజ్ని మిస్రిప్రజెంట్ చేసి నేను మేజర్ని అని చెప్పి ఒక ట్రాన్సాక్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఖాన్గుల్ అనే అతను ప్రాపర్టీని పర్చేస్ చేస్తారు, అంటే కొనుక్కుంటారు. లఖా సింగ్ ఏమో మైనర్. ఈ మైనర్ ఏం చేస్తారంటే అతను తన ఇమ్మూవబుల్ ప్రాపర్టీని ప్లెయింటిఫ్ అయిన ఖాన్గుల్కి మిస్రిప్రజెంట్ చేసి తన ఏజ్ని 17,500కి అమ్మటం జరుగుతుంది. ప్లెయింటిఫ్ 8,000 క్యాష్లోని ఇస్తారు. మిగిలిన 9,500కి ఒక ప్రామిసరీ నోట్ సైన్ చేసి ఇస్తారు. కొన్నాళ్ల తర్వాత మైనరు నేను ఆ ప్రాపర్టీని ఇవ్వను అని చెప్తారు. అప్పుడు ప్లెయింటిఫ్ కోర్టులో కేసు ఫైల్ చేస్తారు. దేనికి? ఎయిదర్ నాకు ఆ ప్రాపర్టీ ఇవ్వండి లేకపోతే నా డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేయండి అని. ఇక్కడ మనం ఏం చూడాలంటే ఇక్కడ కాంట్రాక్ట్ అనేది వాయిడ్. ఎందుకంటే స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ అంటే డెలివరీ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీని ఇవ్వటం అనేది మనం అడగలేము. ఎందుకంటే ఇక్కడ కాంట్రాక్ట్ అనేదే లేదు. సో కోర్టు ఏం చేసిందంటే ఆ డబ్బులని అతనికి వెనక్కి ఇచ్చేయమని చెప్పింది. ఎందుకంటే తన ఏజ్ని మిస్రిప్రజెంట్ చేసి అడ్వాంటేజ్ ఒక మైనర్ తీసుకోకూడదు అని. డాక్ట్రిన్ ఆఫ్ రెస్టిట్యూషన్. రెస్టిట్యూషన్ అంటే రీపేమెంట్. ఒక మైనరు తను మేజర్ అని చెప్పి ఏదైనా వస్తువులు కానీ ప్రాపర్టీ కానీ తీసుకుంటే ఆ వస్తువులు అతని దగ్గరే ఉంటే అలాంటి వస్తువులు కానీ ప్రాపర్టీని కానీ మనం వెనక్కి తీసుకోవచ్చు. కానీ ఇది అప్లికబుల్ ఓన్లీ టు గుడ్స్ అండ్ ప్రాపర్టీ, నాట్ ఫర్ మనీ. దీనికి ఒక ఫేమస్ కేసు లెస్లీ వర్సెస్ షియల్. ఇందులో తను మేజర్ అని చెప్పి డిఫెండెంట్ ప్లైంటిఫ్ దగ్గర లోన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ లోన్ అమౌంట్ అతను ఖర్చు కూడా పెట్టేస్తాడు. సో ఇక్కడ ఆ డబ్బులు వెనక్కి ఇవ్వమని ప్లైంటిఫ్ కేసు వేయటం జరుగుతుంది. కానీ ఇక్కడ అమౌంట్ స్పెండ్ చేసేయటం అయిపోతుంది కాబట్టి దాన్ని వెనక్కి రెస్టోర్ చేయలేము. ఎందుకంటే ఆ డబ్బులు వెనక్కి ఇవ్వమంటే అది కాంట్రాక్ట్ కింద అవుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో కాంట్రాక్ట్ లేదు కాబట్టి కాంట్రాక్ట్ విత్ ఎ మైనర్ ఇస్ వాయిడ్ కాబట్టి ఆ డబ్బులు అతనికి వెనక్కి ఇవ్వటం జరగదు. నెసెసిటీస్ సప్లైడ్ టు ఎ మైనర్. నెసెసిటీస్ అంటే నిత్య అవసర సరుకులు. ఇఫ్ ఎ పర్సన్ incapable of entering into a contract or anyone whom he is legally bound to support is supplied by another person with necessities suited to his condition in life, the person who has furnished such supplies is entitled to be reimbursed from the property of such incapable person. అంటే కాంట్రాక్ట్ చేసే అర్హత లేని వ్యక్తికి లేదా అతని మీద ఆధారపడిన వ్యక్తులకు కానీ నిత్య అవసర సరుకులు అంటే నెసెసిటీస్ సప్లై చేస్తే అది అతని ఆస్తుల నుంచి వెనక్కి తీసుకొనవచ్చును. దీనికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. మొదటిది, ఏ సప్లైస్ బి హూ ఇస్ అ లునాటిక్ విత్ నెసెసిటీస్ సూటబుల్ టు హిస్ కండిషన్ ఇన్ లైఫ్. అంటే ఏ అనే వ్యక్తి బికి బి ఏంటి, ఒక మతిస్థిమితం లేని వ్యక్తి అనమాట. అతనికి కొన్ని నిత్యావసర సరుకుల్ని ఇస్తారు. ఇప్పుడు
A is entitled to be reimbursed from B's property. దీనికి ఉన్న విలువని అతని ప్రాపర్టీ నుంచి తీసుకోవచ్చు. రెండోది, A supplies the wife and children of B, a lunatic, with necessities suitable to their condition in life. A is entitled to be reimbursed from B's property. అంటే A అనే అతను బి మతిస్థిమితం లేని వ్యక్తి, అతని వైఫ్ అండ్ చిల్డ్రన్, అతని భార్య బిడ్డలకి నెసెసిటీస్ అంటే నిత్యావసర సరుకుల్ని ఇస్తారు. ఇప్పుడు ఏ అనే అతను ఎంతైతే ఇచ్చారో దాని విలువని బి తాలూకు ప్రాపర్టీ నుంచి తీసుకోగలరు. ఇక్కడ నెసెసిటీస్ సూటబుల్ టు ద కండిషన్ ఇన్ లైఫ్ అంటే ఇతనికి ఎంత అవసరమో అంత సప్లై చేయాలన్నమాట. అంటే అంతకనే ఎక్కువ సప్లై చేయాల్సిన అవసరం లేదు. మైనర్ అండ్ కాంట్రాక్ట్స్ ఆఫ్ మ్యారేజ్. A contract for marriage of a minor is for his or her benefit. However, only the minor can get such a contract enforced. The contract cannot be enforced against the minor. అంటే మైనర్ పెళ్లి కాంట్రాక్ట్ ఆ మైనర్కి లాభదాయకంగా ఉండాలి. అలాంటి కాంట్రాక్ట్ని ఆ మైనరే ఎన్ఫోర్స్ చేయమని అడగవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. షరియత్ లాలో మైనర్ గర్ల్కి వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ గార్డియన్ కానీ పెళ్లి చేయవచ్చు. కానీ ఈ కేసులో ఒక కాజీ ఆ పాప మైనర్ అని తెలిసి ఆమె మ్యారేజ్ని ఆయన చేశారు. సో ఈ మ్యారేజ్ చెల్లదు. మైనర్ అండ్ కాంట్రాక్ట్స్ ఆఫ్ సర్వీస్షిప్. కాంట్రాక్ట్స్ ఆఫ్ సర్వీస్ ఎంటర్డ్ ఇంటూ బై ఏ మైనర్ ఆర్ వాయిడ్. అంటే కాంట్రాక్ట్స్ ఆఫ్ సర్వీస్ ఒకవేళ మైనర్ ఎంటర్ అయితే అవి చెల్లవు. దీనికి ఒక ఎగ్జాంపుల్ రాజ్ రాణి వర్సెస్ ప్రేమ్ అదీబ్. ఇందులో ఫాదర్ ఆఫ్ రాజరాణి మైనరు, వాళ్ళ ఫాదర్ ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతారు ప్రేమ్ అదీబ్ అనే ఫిల్మ్ ప్రొడ్యూసర్తో. ఇందులోనే రాజరాణి ఒక ఫిల్మ్లోని యాక్ట్ చేయాలి ఆన్ పేమెంట్. సో రాజరాణికి ఫైనల్గా ఏ పని ఇవ్వరు. ఆమె బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్కి ఆ ప్రొడ్యూసర్కి ఎగెన్స్ట్గా కేసు ఫైల్ చేస్తారు. బాంబే హైకోర్టు ఏం చెప్తుందంటే రాజరాణి కానీ వాళ్ళ ఫాదర్ కానీ సూ చేసే అధికారం లేదు. ఎందుకంటే ఇఫ్ ఇట్ వాజ్ అ కాంట్రాక్ట్ విత్ ద ప్లెయింటిఫ్, షీ బీయింగ్ అ మైనర్, ఇట్ వాజ్ అ నలిటీ. అంటే ఒకవేళ కాంట్రాక్ట్ విత్ ద ప్లెయింటిఫ్ ఎవరు ఇక్కడ రాజరాణి, ఆమె చిన్నపిల్ల కాబట్టి మైనర్ కాబట్టి ఇది చెల్లదు. ఇఫ్ ఇట్ వాజ్ అ కాంట్రాక్ట్ విత్ హర్ ఫాదర్, ఇట్ వాజ్ వాయిడ్ ఫర్ బీయింగ్ వితౌట్ కన్సిడరేషన్. ఒకవేళ ఈ కాంట్రాక్ట్ కనుక వాళ్ళ ఫాదర్తో ఉంటే అది కూడా చెల్లదు. ఎందుకంటే ఈ కాంట్రాక్ట్లో వాళ్ళ ఫాదర్కి ఆ ప్రొడ్యూసర్కి మధ్యలో ఏ విధమైన కన్సిడరేషన్ లేదు. నెక్స్ట్, ఏ మైనర్ ఈజ్ బౌండ్ బై ద కాంట్రాక్ట్ ఆఫ్ అప్రెంటిస్షిప్ అండర్ ద ఇండియన్ అప్రెంటిస్షిప్ యాక్ట్. అంటే మైనరు ఇండియన్ అప్రెంటిస్షిప్ యాక్ట్లో కాంట్రాక్ట్లోని ఆయన బౌండ్ అవుతారు. Minor and beneficial contract. If a contract is beneficial or advantageous to a minor in some way, then the contract will be legally binding. అంటే ఒకవేళ ఏదైనా కాంట్రాక్ట్ ఒక మైనర్కి లాభదాయకంగా ఉంటే అది లీగల్లీ బైండింగ్. If the other party fails to comply with the rules and regulations, then the plaintiff minor can sue the defendant for breach of contract. ఒకవేళ రెండో పార్టీ కనుక ఈ కాంట్రాక్ట్ తాలూకా రూల్స్ అండ్ రెగ్యులేషన్ని బ్రీచ్ చేస్తే మైనర్ అతని మీద కేసు వేయొచ్చు. దీనికి ఒక కేసులో చూద్దాము. ఏటి రాఘవాచార్యార్ వర్సెస్ ఓఏ శ్రీనివాస రాఘవాచార్యార్. ఇందులో కోర్టు ఏం చెప్పిందంటే మైనర్కి లాభం చేకూర్చే కాంట్రాక్ట్స్ చట్టబద్ధమైనవి అని చెప్పింది. మైనర్ అండ్ పార్ట్నర్షిప్. A minor cannot be a partner in a partnership firm, but he can be admitted to the benefits of partnership. అంటే మైనర్ పార్ట్నర్షిప్ ఫర్మ్లో భాగస్వామిగా ఉండలేడు,
కానీ పార్ట్నర్షిప్ నుంచి వచ్చిన లాభాలని తీసుకోవచ్చు. The minor shall not share losses except when liability to third parties has arisen, but then too up to his share in the partnership assets. అంటే మైనర్ బాధ్యత అతనికి ఉన్న భాగస్వామ్య ఆస్తుల్లో అతని షేర్ వాటా వరకు మాత్రమే ఉంటాయి. He cannot be made personally liable. అంటే మైనర్ని స్వంతంగా ఆ నష్టాలకి బాధ్యత వహించమని అనలేరు. వెన్ ఏ మైనర్ అండ్ అన్ అడల్ట్ జాయింట్లీ ఎంటర్ ఇన్ టు ఎన్ అగ్రిమెంట్ విత్ అనదర్ పర్సన్, ద మైనర్ హ్యాస్ నో లయబిలిటీ, బట్ ద కాంట్రాక్ట్ యాజ్ అ హోల్ కెన్ బి ఎన్ఫోర్స్డ్ అగైన్స్ట్ ద అడల్ట్. ఒక మైనరు ఒక మేజరు ఇద్దరు వేరొక వ్యక్తితో కాంట్రాక్ట్స్ చేసినప్పుడు దానికి పూర్తి బాధ్యత ఆ మేజర్దే. మైనర్కి ఏ విధమైన బాధ్యత ఉండదు. మైనర్ అండ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్. ఏ మైనర్ మే డ్రా, ఎండార్స్, డెలివర్ and negotiate such instruments so as to bind all parties except himself. But minor is not liable for the losses on negotiable instruments. మైనర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలాంటివి? చెక్కులు, ప్రామిసరీ నోట్స్ లాంటివి డ్రా చేయగలడు, కానీ వాటిలో వచ్చే నష్టాలకి అతనికి ఏ బాధ్యత ఉండదు. Minor and agency. A minor can be an agent, but the liability will be of the principal. ఇక్కడ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ అంటే ఏంటో మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఒక వ్యక్తి వేరో వ్యక్తిని తన పనులు చేయటానికి అపాయింట్ చేసినప్పుడు ఆ మొదటి వ్యక్తిని ప్రిన్సిపల్ అంటారు, ఆ రెండో అతను ఏజెంట్. ఇక్కడ ప్రిన్సిపల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, ఏజెంట్ ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో చేస్తాడు. దీనికి ఎగ్జాంపుల్ ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్, లాయర్ క్లయింట్ ఎట్సెట్రా. ఇక్కడ మైనర్ అనే అతను ఏజెంట్ అవ్వచ్చు, కానీ బాధ్యత ఏదైతే ఉందో అది ప్రిన్సిపల్ మీదే ఉంటుంది. నెక్స్ట్, పేరెంట్స్ ఆఫ్ ఎ మైనర్ ఆర్ నాట్ లయబుల్ ఫర్ అగ్రిమెంట్స్ మేడ్ బై ఎ మైనర్. అంటే పేరెంట్స్ ఆఫ్ ఎ మైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మైనర్ చేసే ఏ అగ్రిమెంట్కైనా బాధ్యులు కారు. ద పేరెంట్స్ కెన్ బి హెల్డ్ లయబుల్ ఓన్లీ వెన్ ద మైనర్ ఈజ్ కాంట్రాక్టింగ్ యాజ్ అన్ ఏజెంట్ ఫర్ ద పేరెంట్స్. అంటే మైనర్ పేరెంట్స్ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో చేసి వాళ్ళ ఏజెంట్గా వ్యవహరిస్తున్నప్పుడు మాత్రమే వాళ్ళు రెస్పాన్సిబుల్. మైనర్ tort and breach of contract agreement. Minor is not liable for breach of contract. మైనరు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్కి లయబుల్ కాదు, ఎందుకంటే మైనర్తో కాంట్రాక్ట్ అనేది వ్యాలిడ్ కాదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ జాన్సన్ వర్సెస్ పై. ఇందులో ఒక మైనర్ తను మేజర్ అని చెప్పి లోన్ తీసుకోవడం జరుగుతుంది, కానీ అతనిని మనం డ్యామేజెస్ పే చేయమని చెప్పలేము. మైనర్ ఈజ్ లయబుల్ ఫర్ టార్ట్. టార్ట్ అంటే ఏంటి? ఒక వ్యక్తికి నష్టం కలిగించే సివిల్ రాంగ్ అన్నమాట. దీని ఎగ్జాంపుల్స్ ఎమోషనల్ డిస్ట్రెస్, నెగ్లిజెన్స్, ఫైనాన్షియల్ లాస్, ఇంజరీ ఎట్సెట్రా. ఇలాంటివి కలిగజేస్తే అవి టార్ట్స్ కింద వస్తాయి. దీని ఎగ్జాంపుల్ బ్యాలెట్ వర్సెస్ మింగే. ఇందులో డిఫెండెంట్ ఒక మైనర్, అతను ఒక మైక్రోఫోన్ యాంప్లిఫైయర్ని హైర్ చేసుకుంటాడు ఫర్ సమ్ పర్పస్. ఇది అయిపోయిన తర్వాత అతను దాన్ని వెనక్కి ఇవ్వకుండా అతని ఫ్రెండ్కి ఇచ్చేస్తాడు. సో ఇక్కడ మైనర్ వాజ్ హెల్డ్ లయబుల్ ఫర్ నాట్ రిటర్నింగ్ బ్యాక్ ద గుడ్. ఈ ఐటెం వెనక్కి ఇచ్చే బాధ్యత ఆ మైనర్కి ఉన్నది, ఎందుకంటే ఇది ఒక టార్ట్ కింద వస్తుంది. మైనర్ అండ్ రాటిఫికేషన్. రాటిఫికేషన్ అంటే ధృవీకరణ. అగ్రిమెంట్ డన్ బై మైనర్ ఈజ్ సెడ్ టు బి వాయిడ్ ab initio. So, a person on attaining majority cannot ratify an agreement made by him during his minority.
ఒక వ్యక్తి అతను మైనర్గా ఉన్నప్పుడు చేసిన అగ్రిమెంట్ అతను మేజర్ అయ్యాక చెల్లదు. అప్పుడు అతను మళ్ళా ఫ్రెష్గా అగ్రిమెంట్ చేయవలసింది. దీనికి కేసులో భోలారాం వర్సెస్ భగత్ రామ్, ఏ మైనర్ కెనాట్ బైండ్ హిమ్సెల్ఫ్ బై ఎ కాంట్రాక్ట్ బికాస్ హీ ఈజ్ లీగల్లీ ఇన్క్యాపబుల్ ఆఫ్ గివింగ్ హిస్ కన్సెంట్. అంటే మైనర్గా ఉన్నప్పుడు అతను చేసిన కాంట్రాక్ట్ చెల్లదన్నమాట.